హాయ్ ఫ్రెండ్స్, ఈ అనంత విశ్వంలో మన భూమిపై మాత్రమే జీవం ఉన్నట్లు ఇప్పటి వరకు జరిపిన పరిశోధనల్లో తేలింది. మరి ఈ జీవుల్లో కొన్ని భూమికి చెందిన లక్షణాలతో ఉండకపోవడం విశేషం. అలాంటి వాటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖగోళ శాస్త్రవేత్తల్ని ఓ ప్రశ్న ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. అనంత విశ్వంలో ఇప్పటి వరకు ఎక్కడా ఏ జీవులు కనిపించనప్పుడు ఒక్క భూమిపై మాత్రం ఇన్ని రకాల జీవులు ఎలా ఆవిర్భవించాయి అని. భూగోళంలో కూడా భూమిపై కంటే మహాసముద్రాల్లో చిత్ర విచిత్రమైన జీవులున్నాయి. సముద్ర గర్భాల్లో పరిశోధనలు జరిపేటప్పుడు, అంటార్కిటికా మంచు లోపల పరిశోధనలు జరిపేటప్పుడు విచిత్రమైన చిన్న చిన్న జీవుల్ని శాస్త్రవేత్తలు చూస్తున్నారు. వాటిలో కొన్ని మెరుస్తూ ఉన్నాయి, మరికొన్ని చేపలకు పూర్తి భిన్నమైన లక్షణాలతో కనిపిస్తున్నాయి. ఇవన్నీ శాస్త్రవేత్తలకు పరీక్ష పెడుతున్నాయి. అసలు మన భూమి గురించి మనకు ఏం తెలుసు, ఎంత తెలుసు అనే ప్రశ్న తలెత్తుతుంది. విశ్వం మూలాల్లో ఏముందో చూసేందుకు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంటివి తయారు చేసుకున్న ఈ రోజుల్లో మన భూమిపైనే విచిత్రమైన కొన్ని జీవులు ఆశ్చర్యం కలిగిస్తూ తమలో రహస్యాలతో సవాల్ విసురుతున్నాయి. ఇప్పుడు మనం అలాంటి కొన్ని జీవుల గురించి, వాటి ప్రత్యేక లక్షణాల గురించి తెలుసుకుందాం. అవి భూమిపై ఎందుకు భిన్నంగా ఉన్నాయో, అలాగే వాటి వైవిధ్యం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, పాము లాంటి గొంగళి పురుగు. ఈ ప్రపంచంలో గొంగళి పురుగుల్లో చాలా రకాలున్నాయి. సీతాకోక చిలుకల లాగానే అవి కూడా రంగురంగులతో ఆకట్టుకుంటాయి. ఇది అలాంటిదే. దీన్ని అనుకోకుండా చూసినప్పుడు పాము అని భ్రమపడతారు చాలా మంది. పాము పాము అని ఉలిక్కి పడతారు. తీరా చూస్తే గొంగళి పురుగు అని తెలిసి అవునా భయపడ్డా అని అనుకుంటారు. దీని శరీరంపై పాముకు ఉన్నట్లు రకరకాల డిజైన్లు ఉంటాయి. అందుకే దీన్ని చూసి ఇతర జీవులు కూడా భయపడతాయి. దీనిలాగే స్వాలోటైల్ బటర్ఫ్లై ఉంటుంది. నెంబర్ 2, ప్రకృతి పెయింటింగ్ వేసినట్లు ఉండే పికాసో బగ్. మీకు కుంకుమ పురుగు లేదా ఆరుద్ర పురుగు తెలుసుగా. అది ఎలాగైతే స్పాంజీ లాగా మెత్తగా దూదిలా ఉంటుందో అలాగే పికాసో బగ్ కూడా ఉంటుంది. దీన్ని జులు హట్ బగ్ అని కూడా అంటారు. ప్రకృతిలోని అందమైన పురుగుల్లో ఇదొకటి. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని సహారా ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఈ మెరిసే పురుగుపై పెయింటింగ్ వేసినట్లు ఉంటుంది. ఆ రంగులన్నీ పెయింటింగ్ లాగే ఉంటాయి. బాగుంది కదా అని ఈ పురుగును ముట్టుకోవడానికి మాత్రం ప్రయత్నించకూడదు, ఎందుకంటే ఇది స్టింక్ జాతికి చెందినది. దీని దగ్గరకు వెళ్తే చెడు వాసన వస్తుంది. నెంబర్ 3, అత్యంత అరుదైన జాతి మాండ్ తోడేలు. మనకు జింకలు, పులులు, సింహాల వంటివి బాగానే కనిపిస్తున్నాయి, కానీ ఈ మాండ్ తోడేళ్లు మాత్రం కనిపించట్లేదు. 3 అడుగుల ఎత్తు ఉండే ఇవి చూడడానికి నక్కలా ఉంటాయి, కానీ వీటిని తోడేలు అని పిలుస్తారు. కానీ ఇవి తోడేలు టైపు కూడా కాదు. ఇవి కుక్క జాతికి చెందినవి. ఇలాంటి జాతి జీవులు ప్రపంచంలో ఇవి మాత్రమే ఉన్నాయి. వీటి యూరిన్ వాసన చాలా దూరం వస్తుంది. ఆ వాసనను బట్టి ఇవి ఉన్న విషయం తెలుస్తుంది. ఇవి దక్షిణ అమెరికాకు చెందినవి. ఇవి చిన్న జంతువులు, పండ్లు, కూరగాయలు వంటివి తింటాయి. నెంబర్ 4, కప్ప చేపలు. మాయ చేసే మాంసాహారులు ఇవి. యాంగ్లర్ ఫిష్ జాతికి చెందినవి ఈ ఫ్రాగ్ ఫిష్లు. ఇవి సముద్రంలో సైలెంట్ గా ఉంటాయి. చిన్న చేపలు, జీవులు తమ వైపు వచ్చినప్పుడు రాయిలాగా కనిపిస్తాయి. ఏ చేపైనా కాసేపు ఆ రాయి దగ్గర ఉందాం అనుకుందంటే చాలు, ఈ చేపలు తమ శరీరం కంటే 12 రెట్లు పెద్దగా నోటిని తెరుస్తాయి. ఒక్కసారిగా చాలా చేపల్ని మింగేస్తాయి. పగడపు దీవుల్లో ఉండే ఈ చేపలు కోరల్ రీఫ్స్ రంగుల్లో కలిసిపోతాయి. అందుకే వీటికి వేటాడాల్సిన పని ఉండదు. కావాల్సిన ఆహారం వీటి నోటి దగ్గరకే వస్తుంది. ఈ చేపలు కూడా అరుదుగా కనిపిస్తున్నాయి. నెంబర్ 5, సీ డ్రాగన్. దీనితో పెట్టుకుంటే విషం పంచ్. కలర్ఫుల్ గా ఉన్న ఈ సముద్ర జీవిని సీ డ్రాగన్ అంటారు. బ్లూ గ్లాగస్ అని కూడా పిలుస్తారు. చూడడానికి ఎంతో అందంగా ఉండే ఈ జీవులు జెల్లీ ఫిష్ లాగా విషపూరితమైనవి. ఇవి తమకు ఆపద ఉంది అనిపించిన సమయంలో తమ శరీరం నుంచి సింగర్స్ ని బయటకు తెచ్చి కొడతాయి. దాంతో విషం ప్రత్యర్థి జీవిలోకి చేరుతుంది. ఈ బ్లూ కలర్ అనేది పొట్ట కింది భాగం. సముద్ర నీటి బ్లూ కలర్ తో కలిసిపోయేందుకు ఇవి వెల్లకిలా తిరుగుతాయి. తద్వారా వీటిని వెంటాడే జీవులు గుర్తుపట్టేందుకు వీలు ఉండదు. ఇలా ప్రకృతి జీవులకు ఎన్నో ప్రత్యేకతలిచ్చింది. నెంబర్ 6, టార్సియర్. మీరు హాలీవుడ్ సినిమాలు, స్టార్ వార్స్ సిరీస్ చూసి ఉంటే బేబీ యోధా మీకు పరిచయం ఉంటుంది. ఈ టార్సియర్ జీవులు కూడా చూడడానికి అలాగే ఉంటాయి. చిన్నగా ఉండే ఇవి మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ అడవుల్లో జీవిస్తున్నాయి. ఇవి మహా అయితే 15 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి రాత్రిపూట మాత్రమే వేటాడుతాయి. బహుశా అందుకే వీటికి పెద్ద కళ్ళు ఉన్నాయేమో. ఈ కళ్ళను ఇవి 180 డిగ్రీలకు తిప్పుతూ చుట్టూ ఏముందో చూడగలవు. కాబట్టి తమకు ఆపద రాకుండా ఇవి కాపాడుకోగలవు. నెంబర్ 7, అలిగేటర్ గార్. ఇది చూడండి, వెనక నుంచి చూస్తే చేపలా ఉంటుంది, ముందు నుంచి చూస్తే మొసలిలా ఉంటుంది. అందుకే దీన్ని ఎలిగేటర్ గార్ అంటారు. ఉత్తర అమెరికాలోని పరిశుభ్రమైన నీటిలో ఇవి ఉంటాయి. 10 అడుగుల పొడవు పెరగగలవు. 160 కేజీల బరువు పెరగగలవు. ఇవి మొసలిలాగా ఉన్న
ఇవి మొసలిలాగా ఉన్న ఉభయచరాలు కావు, నేలపై బతకలేవు. ఈ చేపలు మనుషులకు హాని చేయవు, కానీ వీటి గుడ్లు మనుషులకు విషంతో సమానం. అందుకే ఈ చేపల గుడ్లను ఏ సముద్ర జీవులు తినవు. అందువల్ల ఈ చేపలు అంతరించే దశలో లేవు. నెంబర్ 8 జెరిబు స్టార్క్. ఇది ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది ఇప్పటి జీవులా కాకుండా డైనోసార్ల కాలం నాటిదిలా కనిపిస్తుంది. దీని పేరు జెరిబు స్టార్క్. దీనికి ఎర్రటి రంగుతో కూడిన నల్లటి మెడ, తల ఉంటాయి. బాడీ మొత్తం వైట్ ఉంటుంది. చూడడానికి రాబందులాగా ఉంటాయి. ఇవి 4.5 అడుగుల ఎత్తు ఉంటాయి. ఇవి గుంపులుగానే తిరుగుతాయి. వీటి సంఖ్య తక్కువైపోతుండటంపై IUCN ఆందోళన వ్యక్తం చేయడంతో సంఖ్యను పెంచేందుకు బలమైన ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం వీటి సంఖ్య సరిపడా ఉంది. అది జంతు ప్రేమికులకు ఆనందం కలిగించే వార్త. నెంబర్ 9 ప్రభోసిస్ మంకీ. బోర్నియా దీవిలో ప్రభోసిస్ కోతులు ఉంటాయి. వీటి రూపురేఖలు చిత్రంగా ఉంటాయి. వీటి ముక్కు చూసారా ఎలా ఉందో? మగ కోతులకు మాత్రమే ఇలాంటి ముక్కు ఉంటుంది. ఈ ముక్కే ఆడకోతుల్ని ఆకర్షిస్తుంది. ఎంత పెద్ద ముక్కు ఉంటే ఆ కోతులు అంతలా అట్రాక్టివ్ అవుతాయట. ఈ కోతులు చెట్లపై జీవిస్తాయి. చాలా కోతులలాగే ఇవి శాకాహారులు. ఇవి చిత్తడి నేలలు ఉన్న చోట జీవిస్తాయి, కాబట్టి ఇవి బాగా ఈదగలవు. తెలివైన ఈ కోతులు నీటిలో వెళ్ళేటప్పుడు మొసళ్ళు దాడి చేయకుండా చేతులు కాళ్లతో ఈజీగా తప్పించుకుంటాయి. నెంబర్ 10 ఆక్సోలోట్. ఇది బల్లి లాంటి చేపలాంటి జీవి. పేరు ఆక్సోలోట్. దీని ముఖం నవ్వుతున్నట్లు ఉంటుంది. ఎప్పుడు చూసినా అందంగానే ఉంటుంది. దీన్ని మెక్సికో ప్రజలు ఇష్టంగా పెంచుకుంటారు. నిజానికి ఇవి సాలమండర్స్ జాతికి చెందినవి. మెక్సికో నగరంలోని జోచిమిల్కో జలాల్లో మాత్రమే ఇవి జీవిస్తున్నాయి. ప్రస్తుతం వీటి సంఖ్య తగ్గిపోతుంది, ఎందుకంటే చాలా మంది వీటిని ఆక్వేరియంలో పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు, కానీ పెంచడం రావట్లేదు. అలాగే ఇవి చాలా రుచికరంగా ఉంటాయట, అందువల్ల వీటిని తినేస్తున్నారు. నెంబర్ 11 పెటగోనియా హేర్. జనరల్గా పిల్ల కుందేళ్లకు గిట్టలు ఉండవు. పెటగోనియా కుందేళ్లకు మాత్రం గిట్టలు కలిగి ఉంటాయి. వీటి శరీరం కుందేళ్లది అయితే కాళ్ళేమో మేక లాంటివి. ఇవి కుందేళ్లలాగా దూకుతాయి, కానీ స్టోట్ అని పిలిచే వింత నడకను కలిగి ఉంటాయి. ఇందులో ఇవి 4 కాళ్లపై ఎగురుతాయి. ఇవి ప్రధానంగా అర్జెంటీనాలో కనిపిస్తాయి. ఇవి 16 కేజీల దాకా బరువు పెరుగుతాయి. ఇవి ఒంటరిగా జీవిస్తాయి, భాగస్వామ్యంతోనూ జీవిస్తాయి. కాళ్లకు గిట్టలు కలిగి ఉండడం వల్ల ఇవి విచిత్రమైన జీవులుగా గుర్తింపు పొందాయి. నెంబర్ 12 స్నేక్ నెక్డ్ టర్టిల్. తాబేళ్లు తల బయటకు పెట్టే సందర్భాలే తక్కువ. భయంతో తలను దాచుకుంటూ ఉంటాయి. ఇది మాత్రం పొడవైన మెడ ఉండే తాబేలు, అందుకే దీన్ని పాము లాంటి మెడ ఉన్న తాబేలు అంటారు. ఈ జాతి జీవుల్లో 16 దాకా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూగినియాలో ఉంటాయి. ఇవి తమ మెడతో చేపల్ని గట్టుక్కున పట్టుకుని తింటాయి. పెద్ద మెడ కావడం వల్ల దీన్ని తన డిప్పలో దాచుకునేందుకు వీలు కాదు. ఎంత లోపలికి జరుపుకున్నా ఇంకా చాలా మెడ బయటికే ఉంటుంది. అందుకే తాబేలలో ఇవో ప్రత్యేక రకంగా ఉన్నాయి. నెంబర్ 13 బ్యాట్ ఫిష్. మనం ఆహారం కోసం వెళ్ళం, ఆహారమే మన దగ్గరకు రావాలి అనుకునే టైప్ చేపలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఇదొకటి. దీన్ని బ్యాట్ ఫిష్ అంటారు. ఇవి చాలా తెలివైన చేపలు. ప్రకృతి తమకు ఇచ్చిన ప్రత్యేక ముఖాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నాయి. ఇవి సముద్రంలో కదలకుండా ఉంటూ తలని మాత్రం గోడ గడియారంలోని పెండులం లాగా అటు ఇటు కదుపుతూ ఉంటాయి. అది చూసిన అమాయక చేపలు ఆహారం అనుకొని ఇదెప్పుడు పడింది సముద్రంలో అనుకుంటూ దగ్గరకు వస్తాయి. అలా వచ్చి రాగానే ఈ చేప ఒక్కసారిగా నోరు తెరిచి ఎదురుగా ఉన్న చేపలను మింగేస్తుంది. ఇవి గాలాపగోస్ దీవుల జలాల్లో మాత్రమే కనిపిస్తాయి. ఇవి రెక్కలతో ఈదకుండా నడుస్తూ వెళ్తాయి. నెంబర్ 14 ఒకాపి. ఇది చూసారా, చాలా చిత్రంగా ఉంది కదా దీని రూపం. దీని పేరు ఒకాపి. కాంగోలోని ఇటోరీ రెయిన్ ఫారెస్ట్లో మాత్రమే కనిపిస్తుంది. ఇది జిరాఫీ, జీబ్రా పోలికలతో కనిపిస్తుంది. జిరాఫీలా కనిపించే ఏకైక సజీవ జంతువు కూడా ఇదే. ఇది భారీ వర్షాలను తట్టుకోగలిగే జిడ్డు గల బొచ్చును కలిగి ఉంటుంది. ఇది విటమిన్ల కోసం గట్టి మొక్కలతో పాటు నది ఒడ్డున ఉన్న మట్టి, గబ్బిలాల రెట్టలను కూడా తింటుంది. పాపం ఈ అరుదైన జంతువు నేడు అంతరించిపోతుంది. వీటి సంఖ్యను పెంచేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నా వీలు పడట్లేదు. నెంబర్ 15 పోడిల్ మోత్. ఇది చూడండి, చిత్రంగా ఉంది కదూ. ఇదేం పురుగురా బాబు అన్నట్లు కనిపిస్తోంది కదూ. ఇంటర్నెట్లో ఇలాంటివే చూపించి అదేంటో కనుక్కోండి చూద్దాం అంటుంటారు. ఇది వెనజులాకి చెందిన పూడ్లే మూత్. ఇది చూడడానికి పోకెమాన్లా కనిపిస్తుంది. సైంటిస్టులు ఈ పురుగు గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు, ఎందుకంటే దీని ఆకారమే వాళ్ళను ఆశ్చర్యపరుస్తుంది. ఇది చూడడానికి ఫజ్జీ ముస్లిం మోత్ లాగా కనిపిస్తుంది, కానీ అది వేరు ఇది వేరు. అందుకే ఇదో ఫజిల్ లాగా మారింది మనకి. నెంబర్ 16 లీఫీ సీ డ్రాగన్. ఇది చూడండి, స్పష్టమైన ఆకారం ఏదీ లేకుండా నాచు మొక్కలా, ముళ్ళ మొక్కలా ఉంటుంది కదూ. దీన్ని ఆకుల సముద్ర డ్రాగన్ అంటారు. ఇదో రకం చేప.
చూడడానికి సీ హార్స్కి దగ్గరి పోలికలతో ఉంటుంది. కొంతమంది ఇది పైప్ ఫిష్ లాగా ఉంటుంది అంటారు. శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ప్రకృతి వీటికి ఈ ఆకారం ఇచ్చింది. ఇవి తమ చుట్టూ ఉన్న వాటిలో కలిసిపోగలవు. ముఖ్యంగా సముద్ర నాచులోకి ఈ చేప వెళ్ళిందంటే ఇక దీని శత్రువుడు కనిపెట్టలేవు. పక్కనే ఉన్న ఎక్కడుంది అని వెతుక్కుంటాయి. ఇవి అరుదైనవి. ఆస్ట్రేలియా సముద్ర జలాల్లో ఉన్నాయి. వీటి సంఖ్యను పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. నెంబర్ 17 స్టార్ నోస్డ్ మోల్. ఇది చూసారా, పేరుకు తగ్గట్టు నక్షత్రంలా ఉండే నక్షత్ర ముక్కు గూఢచారి జీవి. ఇవి కళ్ళు లేని వాటిలా జీవిస్తాయి. రోజులో ఎక్కువ కాలం బొరియల్లోనే ఉంటాయి. వీటి ముఖం మధ్యలో పిల్ల ఆక్టోపస్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వీటి ముఖం. వీటి ముక్కు చుట్టూ టెంటకిల్స్ ఉంటాయి. వాటికి 1,00,000 నెర్వ్ ఫైబర్స్ ఉంటాయి. వాటితో ఇవి బాగా వాసన చూస్తాయి. ఇవి నీటి లోపల వాసన చూడగలవు. నీటిలో ఉన్నప్పుడు నీటి బుడగను వదులుతాయి. ఆ బుడగను తిరిగి ముక్కు ద్వారా లోపలికి తీసుకుంటాయి. నెంబర్ 18 ఓషియన్ సన్ఫిష్. చేపలు చాలా అందంగా ఉంటాయి కదా, ఈ ఓషన్ సన్ఫిష్ మాత్రం అస్సలు అందంగా ఉండదు. అసలు ఇది చేపలాగానే ఉండదు. ఓ తెల్లటి బండరాయిలా కనిపిస్తుంది. దీన్ని మోలా అని కూడా అంటారు. ఒక్కో చేప 1000 నుంచి 2000 కేజీల దాకా బరువు పెరగగలదు. అంటే కారు కంటే ఎక్కువ బరువు ఉండగలదు. ఇంత లావు ఉన్నా ఇవి బాగా వేటాడగలవు. జెల్లీ ఫిష్ కనిపిస్తే గట్టుక్కమనిపిస్తాయి. కానీ వీటికి సూక్ష్మ జీవుల నుంచి తట్టుకునే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. అలాగే తమ శత్రువుల నుంచి ఇవి తప్పించుకోలేవు. ఇవి ఎండ వచ్చినప్పుడు పైకి వచ్చి సన్ బాత్ చేస్తాయి. నెంబర్ 19 పికాక్ మాంటిస్. ఇది చూసారా, దీన్ని పికాక్ మాంటిస్ అంటారు. ఎందుకంటే ఇది నెమలి రంగులతో ఉంటుంది. ఇది రొయ్యలాగా కనిపిస్తుంది, కానీ రొయ్య కాదు. సముద్రాల్లో జీవించే లాబ్స్టర్ జాతికి చెందినది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది పంచ్ ఇవ్వగలదు. తనకు ఆపద వచ్చిందని దీని ముందు కాళ్ళు బుల్లెట్ వేగంతో కదులుతాయి. అప్పుడు వాటి బరువు కంటే రెట్టింపు బలంతో శత్రువుకి పంచ్ పడుతుంది. ఇవి ఒక్కోటి 450 గ్రాముల బరువు పెరుగుతాయి. అవి కొట్టే పంచ్ బలం మాత్రం 900 గ్రాముల బరువున్న జీవి కొట్టినట్లు ఉంటుంది. నెంబర్ 20 హమ్మింగ్ బర్డ్ హాక్ మౌత్. దీని పేరు హమ్మింగ్ బర్డ్ హాక్ మౌత్. ఇలాంటి పేరు ఎందుకు పెట్టారంటే దీని రంగును బట్టి చూడడానికి హమ్మింగ్ బర్డ్ లాగే ఉంటుంది. ఎవరైనా దీన్ని చూసినప్పుడు హమ్మింగ్ బర్డ్ అనే అనుకుంటారు. ఇది కీటకంలాగా అస్సలు కనిపించదు. ఇది కూడా ఆ పక్షిలాగే వేగంగా రెక్కల్ని కదుపుతుంది. అంత వేగంగా కదిపేటప్పుడు హమ్ అనే శబ్దం వస్తుంది. హమ్మింగ్ బర్డ్ అందరికీ నచ్చే పక్షి. అది గాలిలో నిలబడగలదు, వెనక్కి ఎగరగలదు కూడా. ఈ పురుగు దాన్ని కాపీ కొట్టేసింది. సో దీన్ని చూసి హమ్మింగ్ బర్డ్ హాక్ మౌత్ అని పేరు పెట్టేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో 20 స్ట్రేంజ్ యానిమల్స్ గురించి చెప్పుకున్నాం. వీటిలో మీకు ఏది బాగా వింతగా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.